హలో పిల్లలు, గుడ్ ఆఫ్టర్నూన్. దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇయ్యడం అనేది ఒక సామెత. దీని ప్రకారంగా మనము ఆలోచిస్తే దేవుడికి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తిని మనం పూజారిగా భావిస్తాం. అంటే నిత్య జీవితంలో ప్రతి ఒక్క మనిషి కూడా దేవుడితో ఎంత అనుబంధాన్ని పెంచుకుంటాడో పూజారితో కూడా కాలమాన పరిస్థితుల దృష్ట్యా అంత అనుబంధాన్ని పెంచుకోవాల్సి వస్తుంది. అంటే భగవంతుడికి భక్తుడికి మధ్య అనుసంధానకర్తగా మనకు పూజారి కనిపిస్తాడు. అంటే ఒక విశిష్టమైన వ్యక్తిత్వం పూజారి కలిగి ఉండాలి. పూజారి అంటే హిందువులలో పూజారి అన్నా కానీ ముస్లింలలో మౌల్వీగా, క్రిస్టియన్లలో పోప్గా, బిషప్గా ఇలా రకరకాల పేర్లతో పిలువబడతాడు. అనాది కాలం నుంచి నేటి వరకు మనిషి ఏదో ఒక బలమైన శక్తి తనను నడిపిస్తుందని విశ్వసిస్తున్నాడు. దీనినే మనం మత విశ్వాసాలు అంటాం. ఈ మత విశ్వాసాలు అనేవి వైయక్తికమైనవి, అంటే వ్యక్తికి సంబంధించినవి. ఇవి కూడా మారుతూ ఉండొచ్చు. మతం అనేది వైయక్తికమైనదిగా చెప్పుకున్నాం కదా. మతం అనేది మనిషి హృదయంలో నుంచి వస్తుంది. అది ఒక భావన. కొందరికి రాముడు దేవుడైతే మరికొందరికి యేసుక్రీస్తు, కొందరికి అల్లా దేవుడైతే మరికొందరికి గురునానక్, ఇట్లాగే బుద్ధుడు, జైన మతంలోని మహావీరుడు, ఇలా ఎంతోమంది ప్రజల విశ్వాసాలకు గుర్తులుగా నిలుస్తున్నారు. ఈ స్లైడ్ చూడండి. ఇప్పుడు ఈ ప్రపంచంలోని విభిన్న మతాలలో వాటికి సంబంధించిన గుర్తులు ఇవన్నీ. ముస్లిం మతము, క్రైస్తవ మతము, పారసీక మతము, బౌద్ధ మతము, హిందూ మతము, ఇలా ఇవన్నీ కూడా మన యొక్క మతాలకు గుర్తులుగా మనం చెప్తున్నాం. ఈ బహుదేవత ఆరాధనను త్రోసి రాజని చెప్పి ఒక్కడే దేవుడు, దయ, కరుణ, ప్రేమ, శాంతి ఇవన్నీ కాకుండా అహింస, సత్యము, పశ్చాత్తాపము ఇటువంటి సత్కర్మలతో కూడిన క్రైస్తవ మతం అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యధికులు ఆరాధించే మతంగా రూపొందింది. చూడండి, క్రైస్తవ మతంలోని సుగుణాలు: ప్రేమ, కరుణ, త్యాగం, భూతదయ ఇలాంటివి ఎన్నో. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పశ్చాత్తాపం అంటే ఏంటి, అహింస అంటే ఏంటి, శాంతి అంటే ఏంటి, ఇవన్నీ కాకుండా ఎదుటి మనిషిని, ప్రతి మనిషి తనను తాను ఎలాగ ప్రేమించుకుంటాడో, తనను తాను ఎలాగ గౌరవించుకుంటాడో అటువంటి అన్నీ కూడిన ఒక గొప్ప మతం క్రైస్తవ మతంగా ఉంది. ఇది ప్రపంచంలో అత్యధికులు ఆరాధించే మతం. సరే, దేవుడున్నాడా లేదా, మతం అనేది ఎంతవరకు సమంజసం, ఇలాంటి విషయాలన్నీ పక్కకు పెట్టేసి ఈ మతాన్ని అడ్డుగా పెట్టుకొని కొంతమంది మతాధికారులు ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారో, ఎన్ని హింసలకు మానవులను గురి చేశారో, ఎన్ని అకృత్యాలు చేశారో వాటిని గురించి, మళ్ళీ ఇంకా వాటిని ఎదిరిస్తూ అదే మతంలో వచ్చిన సంస్కరణల గురించి ఈరోజు పాఠంలో మనం చెప్పుకుందాం. ప్రొటెస్టెంట్ మత సంస్కరణోద్యమము, ప్రతి మత సంస్కరణోద్యమము. ప్రొటెస్టెంట్ మత సంస్కరణోద్యమము అంటే ఎవరైతే
ఈ మొదటి శతాబ్ది కాలం నుంచి ఏర్పడ్డ ఈ క్రైస్తవ మతంలో పోప్లు అంటే మతాధికారులు అత్యున్నతమైన స్థానాన్ని అలంకరించిన వీళ్ళు చేసిన కొన్ని రకాలైన పనులు నచ్చక, అంటే అవి సమాజానికి కానీ వ్యక్తికి కానీ మతానికి కానీ ఏమాత్రం ఉపయోగపడేవి కావు. వాటికి వ్యతిరేకంగా, ఆ పద్ధతులకు వ్యతిరేకంగా ఒక వర్గం వాళ్ళు దాని మీద సంస్కరణలు తేవాలని అనుకున్నారు, ప్రొటెస్ట్ చేశారు, వ్యతిరేకించారు. కాబట్టి దీనిని మనం ప్రొటెస్టెంట్ మత సంస్కరణోద్యమంగా చెప్తున్నాం. ఈ ప్రొటెస్టెంట్ మత సంస్కరణోద్యమానికి రకరకాల కారణాలున్నాయి. ఆ రకరకాల కారణాలలో చూడండి, ఇప్పుడు వీటికన్నిటికంటే ముందు నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. అంటే ఈ క్రైస్తవ మతంలో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాలు, బహుశా ఇవి కొంతమందికి పూర్తిగా వాటి గురించి తెలియకపోవచ్చు, కొంతమంది విద్యార్థులకు. మొట్టమొదటిది చర్చ్. చర్చ్ అంటే హిందువులకు దేవాలయాలు ఉంటాయి, ముస్లింలకు మసీదులు ఉంటాయి, అట్లాగే ఈ సిక్కులకు గురుద్వారాలు ఉంటాయి. వాళ్ళందరూ అక్కడ ఏం చేస్తారు? ప్రార్థనలు చేస్తారు. అట్లాగే క్రైస్తవ మతంలో కూడా ఒక ప్రార్థనాలయం ఉంది. వాళ్లకు చర్చ్ అనేది వాళ్ళ యొక్క ప్రార్థనా మందిరం. తర్వాత బైబిల్ అంటే మనకు చూస్తుంటాం అప్పుడప్పుడు మన క్రిస్టియన్ సోదరులు చర్చిలకు వెళ్తూ బైబిల్ తీసుకెళ్లడం అవన్నీ మనకు కనపడుతూ ఉంటాయి కదా. బైబిల్ అనేది క్రైస్తవుల యొక్క పవిత్రమైన గ్రంథం. ఇప్పుడు హిందువులకు భగవద్గీత ఉంది, ముస్లింలకు ఖురాన్ ఉంది, అట్లాగే సిఖ్లకు ఆది గ్రంథం ఉంది, అట్లాగే క్రైస్తవులకి కూడా బైబిల్ ఉంది. బైబిల్ అనేది క్రైస్తవుల అత్యంత పవిత్రమైన గ్రంథం. ఈ గ్రంథం లోపల మనకు 2 భాగాలు కనపడతాయి. అంటే కొత్త నిబంధనల గ్రంథము, పాత నిబంధనల గ్రంథం అని 2 రకాల గ్రంథాలు ఉంటాయి. పాత నిబంధనల గ్రంథం లోపల ప్రతి ఒక్క క్రిస్టియన్, ప్రతి ఒక్క క్రైస్తవుడు, తర్వాత క్రైస్తవ మతంలోని ముఖ్యమైన నిబంధనలు, నియమాలు, మతం యొక్క అన్ని రకాలైన విశేషాలు మనకు పాత నిబంధనల గ్రంథంలో కనపడతాయి. ఇది హిబ్రూ భాషలో ఉంది. రెండవదైన కొత్త నిబంధనల గ్రంథంలో జీసస్ క్రైస్ట్ అంటే యేసుక్రీస్తు యొక్క జీవిత విశేషాల గురించి ఈ కొత్త నిబంధనల గ్రంథంలో మనకు కనపడతాయి. ఇతనే జీసస్ క్రైస్ట్. క్రైస్తవ మత మూలపురుషుడు. ఇతని యొక్క బోధనలే క్రైస్తవ మతంగా ప్రపంచవ్యాప్తంగా రూపుదిద్దుకున్నాయి. అత్యధికులు ఆరాధించే క్రైస్తవ మతానికి ఇతడు మూలపురుషుడుగా మనం చెప్తాం. జీసస్ క్రైస్ట్ బెత్లెహేంలో జన్మించాడు. చూడండి, బెత్లెహేంలో జీసస్ క్రైస్ట్ జన్మించాడు. ఇది ప్రస్తుతం ఇజ్రాయిల్ అని చెప్పే ప్రదేశంలో ఉంది. తర్వాత ఇంకొక ముఖ్యమైన వ్యక్తిని నేను పరిచయం చేస్తాను. అతనే పోప్. పోప్ అంటే ప్రపంచంలోని క్రైస్తవులందరికీ కూడా మత పెద్ద. అతని యొక్క కనుసన్నల మేరకు క్రైస్తవ మతం అనేది కదులుతుందని చెప్తారు. అతని మాటలే వీళ్లకు ఆజ్ఞలు, శిరోధార్యాలు. తర్వాత ప్రస్తుత అంశాల దృష్ట్యా మన పోప్, క్రైస్తవ సోదరుల యొక్క పోప్ బెనడిక్ట్ 16 ఇతను రోమ్ నగరంలోని వాటికన్ సిటీలో ఉంటాడు. చూడండి,
వాటికన్ సిటీ. దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. వాటికన్ సిటీ ప్రపంచంలోకెల్లా అతి చిన్న దేశం, అత్యంత పవిత్రమైన ప్రదేశం. ఇప్పుడు హిందువులకి కాశీ, ముస్లింలకి మక్కా, ఇట్లా మనకు అందరికీ ప్రతి మతానికి కూడా కొన్ని హోలీ ప్లేసెస్ ఉంటాయి కదా. అట్లాగే వాటికన్ సిటీ, రోమ్ నగరం, ఇవి అన్నీ కూడా క్రైస్తవుల యొక్క మత సందర్శనమైన స్థలాలు. అంటే అతి పవిత్రంగా వాళ్ళు భావించే ప్రదేశాలన్నమాట. ఇతను సెయింట్ పీటర్. సెయింట్ పీటర్ ఎవరు అంటే జీసస్ క్రైస్ట్ యొక్క ముఖ్య అనుచరుడు. సెయింట్ పీటర్ జీసస్ క్రైస్ట్ యొక్క ముఖ్యమైన అనుచరుడు. ప్రతి మనిషి తప్పులు చేస్తూ ఉంటాడు. ఎవరైతే పశ్చాత్తాపపడి తన దగ్గరికి వస్తారో వాళ్లను ఆ తప్పుల నుంచి ప్రక్షాళన చేసే శక్తిని జీసస్ క్రైస్ట్ సెయింట్ పీటర్కి ఇచ్చాడని చెప్పి క్రైస్తవ సంప్రదాయం చెప్తుంది. కాబట్టి సెయింట్ పీటర్ యొక్క సమాధి ఉన్న సెయింట్ పీటర్ చర్చ్కి కానీ, సెయింట్ పీటర్ చర్చి ఉన్న రోమ్ నగరానికి కానీ క్రైస్తవ మతస్థుల దృష్టిలో చాలా ప్రాధాన్యత కలిగి ఉన్న ప్రదేశం, ఎంతో పవిత్రత కలిగి ఉన్న ప్రదేశం అది. ఇది సెయింట్ పీటర్స్ చర్చ్. ఇక్కడే సెయింట్ పీటర్ యొక్క సమాధి నెలకొని ఉంది. సరే, ఇప్పుడు క్రైస్తవ మతము గొప్పతనము, అందులో ఉన్న కొన్ని సరికొత్త అంశాల గురించి మనం చెప్పుకున్నాం కదా. కాలక్రమేణా మొదటి శతాబ్దంలో ప్రారంభమైన ఈ క్రైస్తవ మతంలో కొన్ని కారణాల వల్ల చీలికలు రావడం అనేది జరిగింది. క్రైస్తవ మతము 2 శాఖలుగా విడిపోయింది. క్రైస్తవ మత ముఖ్య శాఖలు రోమన్ క్యాథలిక్లు, ప్రొటెస్టెంట్లు. ఇందాక చెప్పుకున్నట్టుగా మొదటి శతాబ్దంలో ప్రారంభమైన ఈ క్రైస్తవ మతంలో రోమన్ క్యాథలిక్లు కొన్ని శతాబ్దాల పాటు, అంటే మధ్యయుగం వరకు వాళ్ళ ప్రాధాన్యతను కోల్పోకుండా మతాన్ని ఒక్కతాటిపై నడిపిస్తూ వచ్చారు. కానీ కొన్ని రకాల కారణాల వల్ల, అవేమిటో మనం తెలుసుకుందాం. మతం అనేది 2 వర్గాలుగా చీలిపోయింది. రోమన్ క్యాథలిక్ల యొక్క ప్రవర్తన తీరు, రోమన్ క్యాథలిక్ పోప్ల యొక్క, మతాధికారుల యొక్క, ఆ బిషప్ల యొక్క తీరు అనేది ఒక వర్గానికి నచ్చలేదు. వాళ్ళు దానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని లేవదీయడం అనేది జరిగింది. దాన్నే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ప్రొటెస్టెంట్ మత సంస్కరణోద్యమంగా చెప్తాం. ఈ ప్రొటెస్టెంట్ మత సంస్కరణోద్యమంలో ముఖ్య కారణాలు చూద్దాం. ప్రొటెస్టెంట్ సంస్కరణోద్యమానికి ముఖ్య కారణాలు ఇప్పుడు మనం చూసే ఈ మత ఆర్థిక రాజకీయ కారణాలే కాకుండా మీకు ఇంకా కొన్ని కారణాలు చెప్తాను. అవేమిటంటే భౌగోళిక అన్వేషణలు, సాంస్కృతిక పునరుజ్జీవనం, జాతీయవాద రాజ్యాల ఏర్పాటు. మత సంస్కరణోద్యమానికి ముందుగా వచ్చిన కారణాలు అంటే పునాదులు అనేటివి అక్కడి నుంచే ఏర్పడ్డాయి. ముందుగా చెప్పుకున్నట్టుగా భౌగోళిక అన్వేషణలు ఎట్లా తోడ్పడ్డాయి? 1453 సంవత్సరం లోపల కాన్స్టాంటినోపుల్ అనే ప్రాంతాన్ని తురుష్కులు ఆక్రమించుకున్నప్పుడు ఐరోపాకు ఆసియా ఖండానికి మధ్య ఏదైతే భూ మార్గం ఉందో అది మూసుకుపోవడం జరిగింది. దానివల్ల వాళ్ళ మధ్య ఏదైతే వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు జరుగుతున్నాయో
అవన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి. దానితో వాళ్ళు ఏం చేశారు? సముద్ర మార్గాన్ని కనుక్కోవడానికి ఐరోపియులు ప్రయత్నం చేశారు. ఈ విధంగా అనేక రాజ్యాలు కనుక్కోబడ్డాయి. అనేక దేశాలు ప్రపంచ పటం మీద కొత్తగా వాటి యొక్క ఉనికిని తెలుపుకున్నాయి. ఈ కారణాల వల్ల ఏమవుతుంది? ఒక దేశం ఇంకొక దేశంతో సంబంధాన్ని పెంచుకుంటుంది. ఒక దేశం యొక్క సంస్కృతి ఇంకొక దేశానికి చేరుతుంది. ఒక దేశం లోపల ఎటువంటి సాంస్కృతిక జీవనం ఉందో, ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో, ఎటువంటి విజ్ఞానం ఉందో అది ఇంకొక దేశానికి ట్రాన్స్ఫర్ అయింది. దీనివల్ల తమ దేశంలో ఎటువంటి అన్యాయాలు అరాచకాలు జరుగుతున్నాయో, తమ దేశంలో ఎటువంటి సుగుణాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా తెలుసుకునే అవకాశం అనేది భౌగోళిక అన్వేషణల ద్వారా తెలిసింది. ఇంకో కారణమైన సాంస్కృతిక కారణాలను మనం పరిశీలిస్తే, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కాన్స్టాంటినోపుల్ను తురుష్కులు ఆక్రమించుకోవడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్న గ్రీకు పండితుల అందరూ కూడా వేరే వేరే రాజ్యాలకు వలసపోవడం జరిగింది. దీనివల్ల సంస్కృతి అంటే వాళ్ళు ఎన్ని పుస్తకాలైతే వాళ్ళు గ్రంథస్థం చేయడం జరిగిందో వాళ్ళ యొక్క నాలెడ్జ్, వాళ్ళ యొక్క విజ్ఞానాన్ని వేరే దేశాలకు పంచిపెట్టడం జరిగింది. అంటే వేరే దేశాలలో వాళ్ళు పాఠశాలలు, కళాశాలలు స్థాపించి వాళ్ళ యొక్క విజ్ఞానాన్ని వేరే దేశాలకు పంచారు. ఈ విధంగా కూడా ప్రపంచ దేశాలలో హేతువాదం, మానవతావాదం వంటి ఎన్నో కొత్త కొత్త సంస్కరణలు బయలుదేరాయి. దీనివల్ల వాళ్ళు మూఢభక్తి, మూఢనమ్మకాలు, గుడ్డిగా నమ్మడం అనే విషయాల నుంచి బయటకు వచ్చారు. మూడవ కారణంగా రాజకీయ కారణాలు చెప్తాం. అంటే జాతీయవాద రాజ్యాల ఏర్పాటు. ఈ జాతీయవాద రాజ్యాల ఏర్పాటు అంటే మనం ఇందాక మొదటి కారణంలో భౌగోళిక అన్వేషణల గురించి చెప్పుకున్నాం కదా. ఆ భౌగోళిక అన్వేషణలో ఏమైంది? రకరకాల దేశాలు కనుక్కోబడ్డాయని చెప్పాను. దానివల్ల ఏమైంది? వాళ్ళు ఆ దేశాలలో తమ మతాన్ని ట్రాన్స్లేట్ అంటే తమ మతాన్ని స్థాపించడమే కాకుండా మాది, మా జాతి, మా గొప్ప జాతి, ఇది ప్రపంచమంతా వ్యాప్తి చెందాలి, ఇది మా మతం, ఇది ప్రపంచమంతటా ఉండాలి అనే ఒక కారణంతో జాతీయవాద రాజ్యాలు అనేవి ఏర్పడడం జరిగింది. దీనివల్ల జాతీయవాద రాజ్యాలలో అంటే అంతకుముందు పోప్ పూర్తిగా ఒక రాజ్యం లోపల అన్ని రకాల అధికారాలు చెలాయిస్తూ ఉండేవాడు. ఈ జాతీయవాద రాజ్యాలు ఏర్పడేసరికి రాజు బలీయమైన శక్తిగా రూపొందాడు ప్రజల సపోర్టుతో. దీనితో పోప్ యొక్క ఆధిక్యాన్ని రాజు వ్యతిరేకించడం మొదలుపెట్టాడు. ఇవి ఈ మనం ఇప్పుడు చెప్పుకుంటున్న మత, ఆర్థిక, రాజకీయ కారణాల కంటే ముందు పునాదిగా ఏర్పడ్డ కారణాలు. ముఖ్యంగా మనం చెప్తున్నట్టు మత కారణాలలో చూడండి, పోప్లు, మతాధికారులు లంచగొండులై అవినీతి పరులు కావడం. పోప్లేంటి? లంచగొండులు కావడం ఏంటి? ఇది జీర్ణించుకోలేని విషయమే. కానీ ఎంతో కాలంగా కొన్ని దేశాలలో అత్యున్నత స్థానాన్ని ఆక్రమించిన పోప్లు వాళ్ళ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయారు. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. ఈ సంస్కృతి మార్పు, దానివల్ల వాళ్ళు మరింత విలాసవంతంగా జీవితం గడపాలనుకోవడం. దీనివల్ల ఏమవుతుంది? అసలు తాను ఎందుకు వినియోగించబడ్డాడు, తను ఏం చెయ్యాలి, తన పదవి ఏంటి అనే విషయాన్ని కొంతమంది పోపులు మర్చిపోవడం జరిగింది. దీనివల్ల వాళ్ళు వాళ్ళ విలాసవంతమైన జీవితం కొరకు లంచగొండితనము, అవినీతి, తర్వాత చర్చిలో ఉన్న పదవులను అమ్ముకోవడం, ఇవన్నీ చేయడం మొదలుపెట్టారు. ఇది మత కారణాలలో ముఖ్యమైన కారణంగా మనం చెప్తాం. దీనివల్ల ఏమవుతుంది? ప్రజలకు క్రమంగా వీళ్ళ మీద నమ్మకం అనేది సడలిపోతుంది. అన్నిటికీ అతీతంగా బతకాల్సిన మతాధికారులు ఇలా ఉండడం ఏంటి? స్థితప్రజ్ఞులై ఉండాల్సిన వీళ్ళు
అన్ని రకాల అలవాట్లకు బానిసలు కావడం ఏంటి అనే విషయం అందరూ ఆలోచించదగ్గ విషయమే. రెండవ కారణంగా పోప్ పదవ లియో పాప పరిహార పత్రాలను అమ్మడం అని చెప్తాం. పోప్ పదవ లియో పాప పరిహార పత్రాలు ఎందుకు అమ్మాడు? అతను చెప్పే కారణం ఏంటంటే సెయింట్ పీటర్ చర్చ్ భవనపు మరమ్మతుల కోసం. సెయింట్ పీటర్ చర్చ్ యొక్క మరమ్మతులు చేయడానికి డబ్బు అవసరం. ఆ డబ్బును గ్యాదర్ చేయాలంటే రకరకాల మార్గాలు అన్వేషించాను. నేను పాప పరిహార పత్రాల ద్వారా ఆ డబ్బును నేను కూడబెట్టగలిగాను అని అసలు కారణం అది. కానీ ఈ వసూలైన డబ్బు అనేది దేనికోసం వసూలు చేయబడిందో ఆ పనికి మాత్రం పెట్టబడలేదు. పోప్ పదవ లియో తన యొక్క అవసరాల కోసం ఆ డబ్బును వినియోగించాడు. ఇతనే పోప్ పదవ లియో. ఇతను ఈ పాప పరిహార పత్రాల కోసం ఒక స్పెషల్గా ఒక అధికారిని కూడా నియమించుకున్నాడు. అతడు టాడ్జిల్ అనే ఒక అధికారిని నియమించుకొని అతని ద్వారా వివిధ దేశాలకు ఈ పాప పరిహార పత్రాలు పంపి ఆయా చర్చిల ద్వారా కమిషన్లకు ఆ పాప పరిహార పత్రాలు అమ్మేవాడు. దీనివల్ల ఏమవుతుంది? సరే అమ్మి ఉండవచ్చు, కానీ దాన్ని పర్పస్ ఫుల్ఫిల్ కావాలి. అంటే దేనికోసమైతే అమ్మాం, సెయింట్ పీటర్ చర్చ్ మరమ్మతుల కోసం అమ్మాం. ఆ మరమ్మతులు ఖచ్చితంగా చేయాల్సి ఉండే, కానీ పోప్ అలా చెయ్యలేక అవినీతి పాలు కావడం అనేది జరిగింది. ఇంతకు పాప పరిహార పత్రం అంటే ఏంటో చూద్దాం. చూడండి, పాప పరిహార పత్రం అంటే అలా ఉండేది. అంటే ఒక పేపర్ మీద ప్రింట్ చేయబడ్డ పత్రం అన్నమాట. ప్రతి మనిషి తప్పులు చేయడం అనేది సహజం, మళ్ళీ మళ్ళీ తప్పులు చేయడం అనేది అసహజం. సాధారణంగా తప్పు చేసిన వ్యక్తి ఆ తప్పు నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తాడు. అందులో ఒకటి పశ్చాత్తాపపడడం అని జీసస్ క్రైస్ట్ చెప్పారు. జీసస్ క్రైస్ట్ ఉద్దేశంలో ఏ వ్యక్తి అయితే తన తప్పు పట్ల పశ్చాత్తాపము పొందుతాడో అతడు దైవాన్ని చేరుతాడు అని. దానికి అవసరమైన శక్తిని పోప్ ఆ వ్యక్తికి ప్రసాదించాలి, చర్చ్ ఆ వ్యక్తికి ప్రసాదించాలి. కానీ జరిగింది ఏమిటి? పాప పరిహార పత్రం కొనుగోలు చేయడం ద్వారా ఆ వ్యక్తి ఆ పాపం నుంచి విముక్తి పొందినట్లే అని పోప్ పదవ లియో చెప్పడం జరిగింది. పాప పరిహార పత్రం, ఈ పత్రం కొనుగోలు చేయడం ద్వారా అపరాధ రుసుము కట్టిన వారి పాపాలను చర్చ్ క్షమిస్తుంది. సరే, ఇది ఈ పాప పరిహార పత్రాలతో ఈ మత కారణాలను పక్కకు పెడితే రెండవదైన ఆర్థిక కారణాలను చూద్దాం. ఈ ఆర్థిక కారణాలలో మొదటి కారణంగా చర్చ్ భూములపై వచ్చిన ఆదాయాన్ని వారే అనుభవించడం. ఇప్పుడు దేవాలయాలు కానీ మసీదులు కానీ వాటి దైనందిక ఖర్చుల కోసం, వారి యొక్క ఉద్యోగాల అంటే ఆ సిబ్బంది యొక్క జీతాల కోసం వాళ్ళకి ప్రతి సంవత్సరమో ప్రతి నెలనో వాళ్ళకు ఒక స్థిరమైన ఆదాయం కావాల్సి ఉంటుంది. ఈ స్థిరమైన ఆదాయం కోసం ఆనాటి రాజులు ఏం చేసేవారంటే కొంచెం భూములను ఆ చర్చిలకు కానీ ఆ దేవాలయాలకు కానీ ఇచ్చేవారు. దాని ద్వారా ప్రతి సంవత్సరం కొంచెం ఆదాయం వస్తుంది కదా, ఆ ఆదాయంతో వాళ్ళు ఏం చేయాలి? ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే కాదు, ప్రతిరోజు జరగాల్సిన కార్యక్రమాలు యథావిధిగా జరగడం, దీనితో పాటు అనేక సంఘ సంక్షేమ కార్యక్రమాలు కూడా చర్చిలు చేపట్టడం అనేది అసలు జరగాల్సిన విషయం. కానీ ఆ మధ్యయుగంలో
జరిగిన విషయం మాత్రం ఆ భూములపై వచ్చిన ఆదాయాన్ని వాళ్లే అనుభవించారు. రెండవ కారణంగా చర్చ్ భూములకు పన్నులు వాళ్ళు చెల్లించేవాళ్ళు కాదు. చర్చ్ భూములకు పన్నులు వాళ్ళు చెల్లించేవారు కాదు. మధ్యయుగంలో 1/3 వంతు భూమి ఫ్రాన్స్లో, 1/5 వంతు భూమి జర్మనీలో ఈ చర్చిల అధీనంలో ఉండేది. అంటే చాలా పెద్ద మొత్తంలో భూమి. మరి ఇప్పుడు మనం ప్రతి సంవత్సరం ఏం చేస్తాం? ఒకవేళ మనకు భూమి ఉంటే దానికి శిస్తు చెల్లించాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. ప్రతి సంవత్సరం కొంత మేరకు మనం ప్రభుత్వానికి శిస్తు చెల్లిస్తాం. దీనివల్ల ఏమవుతుంది? ప్రభుత్వం తన కార్యక్రమాలు చేపడుతుంది, అనేక రకాలైన కార్యక్రమాలు. కానీ అప్పుడు జరిగింది ఏంటి? అప్పుడు ఉన్న భూములకు వాళ్ళు పన్నులు చెల్లించే వాళ్ళు కాకపోయేది. దీనివల్ల అత్యధిక స్థాయిలో భూమిని కలిగి ఉన్న ఈ చర్చిలు పన్ను చెల్లించకపోయేసరికి రాజు యొక్క ఖజానాకు నష్టం వాటిల్లేది. అంటే ప్రతి సంవత్సరం అత్యధిక మొత్తంలో ఖజానాకు వాళ్ళ దగ్గర నుంచి డబ్బు రావాలి, కానీ అది వచ్చేది కాదు. దానివల్ల ఏమయ్యేది? రాజు తాను అనుకున్న కార్యక్రమాలు సక్రమంగా లేకపోయేవాడు. దానికోసం అతడు ఎంచుకున్న మార్గం ఏంటి అంటే, ఏదైతే డబ్బు రావాల్సి ఉండేదో ఆ డబ్బును మళ్ళీ పేద ప్రజల మీద వేసేవాడు పన్నుల రూపంలో. దీనివల్ల ఏమైంది? ఈ పోప్లు చేసిన ఈ పనులకు రాజులు కష్టపడ్డారు, అట్లాగే ఈ ప్రజలు కష్టపడ్డారు. వ్యతిరేకత అనేది సర్వసాధారణం. ఇట్లా ఆర్థిక కారణాలు. ఇంకా మూడవ కారణాలైన రాజకీయ కారణాలు. ఇంగ్లాండ్ రాజు 8వ హెన్రీ తన భార్యకు విడాకులు ఇవ్వాలనుకున్నాడు. దీనికి పోప్ అంగీకరించలేదు. ఇతను 8వ హెన్రీ. ఇతని గురించి కాస్త చెప్పాలంటే, ఇతడు ఇంగ్లాండ్కు చెందిన ఒక యువరాజు. ఇతనికి ఆర్థర్ అనే ఒక అన్న ఉండేవాడు. అతని భార్యను అన్న చనిపోయిన తర్వాత ఇతడు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అంటే ఈ స్పెయిన్ రాజ్యానికి తర్వాత ఇంగ్లాండ్ రాజ్యానికి మధ్య మంచి సంబంధాలు ఉండడానికి కోసం, అంటే ఉన్న సంబంధాలు చెడిపోకుండా ఉండాలి. అట్లా అతడు క్యాథరిన్ని వివాహం చేసుకుంటాడు. చేసుకున్న కొద్ది కాలానికి ఆమెకు విడాకులు ఇచ్చేసి ఆమె చెలికత్తె అయిన ఇంకొక అమ్మాయి, ఎన్ బోలిన్ అని ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అయితే ఆ కాలంలో, మధ్యయుగ కాలంలో పోపే అన్నిటికీ అధికారం చెప్పాం. అంటే విడాకులు ఇవ్వాలన్నా వివాహం చేసుకోవాలన్నా తప్పకుండా పోప్ అనుమతి కావాలి. అయితే ఈ విషయాల్లో పోప్ తన అంగీకారాన్ని తెలపడు. దీంతో ఆగ్రహించిన ఈ 8వ హెన్రీ ఏం చేస్తాడంటే, తన దేశంలోని ఆంగ్లికన్ చర్చికి అధిపతిగా ఉన్న ఈ పోప్ను తొలగించేసి కాస్మర్ అనే ఇంకొక అధికారిని నియమిస్తాడు. నియమించి అతని సహకారంతో ఈ ఎన్ బోలిన్ను పెళ్లి చేసుకుంటాడు. ఇది సహజంగా ఉన్న పోప్కి ఆగ్రహం తెప్పించింది. దీనితో గొడవ అనేది ముదిరిపోయింది. గొడవ అనేది రాజకీయం అయిపోయింది. తర్వాత ఈమె క్యాథరిన్, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఈమె 8వ హెన్రీ యొక్క భార్య అన్నమాట. చూడండి, అయితే ఈ మత కారణాలు, రాజకీయ కారణాలు, తర్వాత ఈ హలో 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 నమస్తే మేడం. చెప్పండి. నమస్తే. ఈ లెసన్ లో మేడం చెప్పండి. ఈ పాప పరిహార పత్రం అనేది అవునండి ఏ భాషలో రాయబడింది, తర్వాత దాని సంక్షిప్తంగా సారాంశం చెప్తే బాగుండేది మేడం. సరేనండి, ఇది హిబ్రూ భాషలో రాయబడిందండి. మేడం హిబ్రూ భాషలో రాయబడింది. తర్వాత ఈ పాప పరిహార పత్రాలు అనేటివి ఎవరైతే ప్రతిమత సంస్కరణోద్యమం చేపట్టారో వాళ్ళు ఈ పాప పరిహార పత్రాలు ఉండొచ్చు అని ఒప్పుకున్నారు.
అంటే పాప పరిహార పత్రం అనేది తర్వాత అది రాజకీయం కాలేదు, అంటే గొడవకు మూల కారణం కాకుండా ఆపగలిగారు ఆ విషయం. సరే, ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం చూసే ఈ పిక్చర్ మార్టిన్ లూథర్. అయితే ఈ ప్రొటెస్టెంట్ మత సంస్కరణోద్యమ ప్రారంభకుడిగా మనం మార్టిన్ లూథర్ని చెప్తాం. ఇతడు జర్మనీకి చెందిన ఆచార్యుడు. తర్వాత ఇతడు ఎప్పుడు కూడా రోమ్ నగరానికి రాకపోకలు కొనసాగిస్తూ ఉండేవాడు. ఈ రాకపోకలలో అతడు రోమ్ నగరంలో జరుగుతున్న సంఘటనలన్నీ కూడా ఇతడు ఆకలింపు చేసుకోగలిగాడు. దీంట్లో అతడు అక్కడ జరుగుతుంది అన్యాయం అనే విషయాన్ని ఇతడు గమనించగలిగాడు. ఈ మార్టిన్ లూథర్ని ప్రొటెస్టెంట్ మత సంస్కరణోద్యమ ప్రారంభకుడిగా మనం చెప్తాం. ఇతడు ఒక 95 అంశాలతో కూడిన ఒక పత్రాన్ని రాసి ఆ జర్మనీలోని విటెన్స్బర్గ్ చర్చ్కి కూడా అంటిస్తాడు. అంటే ఆ అంశాలు ఎవరైనా మాట్లాడొచ్చు, అంటే కొన్ని వివాదాస్పదమైన అంశాలు, అలా చేయొద్దు, ఎందుకు చేయాలి, ఇటువంటి అంశాలు అందులో రాసి ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా ఈ మార్టిన్ లూథర్ ఒక 3 రకాలైన ప్రశ్నావళులు కూడా రాస్తారు. ఒకటి ఏంటంటే ప్రతి క్రైస్తవుడు ఎలా ఉండాలి, తర్వాత రాజులు ఎలా ఉండాలి, చర్చి ఎలా బందీగా ఉంది, ఇలా 3 రకాలైన పుస్తకాలు కూడా ఇతడు రాయడం జరుగుతుంది. మార్టిన్ లూథర్ని మనం ఈ ప్రొటెస్టెంట్ మత ఈ సంస్కరణోద్యమం ప్రారంభకుడుగా చెప్తున్నాం కదా. ఇతడు 1517లో మార్టిన్ లూథర్ కాథలిక్ చర్చ్ అధికారాన్ని బహిరంగంగా అభిశంసించడంతో ఈ ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. ఈ సంస్కరణోద్యమానికి అంకురార్పణ జరిగిందన్నమాట. తర్వాత జాన్ విక్లిఫ్. ఇప్పుడు మనం చూస్తున్న పిక్చర్ జాన్ విక్లిఫ్ హిబ్రూ భాషలో ఉన్న బైబిల్ని ఆంగ్లంలోనికి తర్జుమా చేశాడు. తర్జుమా చేయడం వల్ల ఏం జరుగుతుంది? హిబ్రూ భాష అంటే కొద్ది మందికి తెలిసి ఉండొచ్చు ఆ భాష, ఎక్కువ మందికి వాడుకలో ఉన్న భాష ఆంగ్లం. జాన్ విక్లిఫ్ ఈ బైబిల్ని ఆంగ్లంలోనికి అనువాదం చేయడంతో అసలు అందులో ఉన్న అంశాలన్నీ కూడా ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకునే అవకాశం కలిగింది. అంటే భాష వల్ల అంశాల వల్ల ఆ మతంలో ఉన్న విశిష్టతను, గొప్పతనాన్ని, అందులో ఉన్న నియమాలను, నిబంధనలను ప్రతి ఒక్క వ్యక్తి ఆకలింపు చేసుకోగలిగాడు. దీనివల్ల ప్రతి క్రిస్టియన్ ఎలా ఉండాలి, ప్రతి మతాధికారి ఎలా ఉండాలి అనే విషయాన్ని ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా అవగాహన చేసుకునే అవకాశం ఏర్పడింది. ఇతడు జాన్ హాస్ ఫ్రాన్స్కు చెందిన ఒక విశిష్టమైన వ్యక్తి. ఇతడు చర్చ్ యొక్క అధికారాన్ని అభిశంసించడంతో సజీవ దహనానికి గురయ్యాడు. అంటే అహింస, శాంతి, సాటి మనిషిని ప్రేమించడం అనే అంశాన్ని నుంచి పక్కకు తొలగడం అనేది జరిగింది. ఎరాస్మస్ యేసుప్రభువు బోధనల సరళ నియమావళిని అనుసరించాలని ఇతడు ఉద్బోధించాడు. ఎరాస్మస్ ద ప్రైజ్ ఆఫ్ ఫాలీ అనే పుస్తక రచయిత. అందులో అతడు పోప్ల యొక్క జీవితాన్ని గురించి విమర్శిస్తూ గ్రంథం రాశాడు. తర్వాత అతడు స్ట్రెస్ చేసిన అంశం ఏంటంటే యేసుప్రభువు ఏమి చెప్పాడు, అతని బోధనలు ఏమిటి? మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా దయ, శాంతి, అహింస, సత్యము, పశ్చాత్తాపము, ఎదుటి మనిషిని ప్రేమించాలి అనే విషయాలన్నీ కూడా ప్రతి ఒక్క
క్రైస్తవుడు అనుసరించాలని ఇతడు ఉద్బోధించడం జరిగింది. జాన్ కాల్విన్, ఇతన్ని ప్రొటెస్టెంట్ పోప్ అంటారు. ఇతడు తన దేశంలోనే కాకుండా అతని యొక్క అనుచరులు వివిధ దేశాలలో వివిధ రకాలైన పేర్లతో పిలువబడ్డారు. జాన్ కాల్విన్ యొక్క మత సంస్కరణను కాల్వినిజం అంటారు. జాన్ కాల్విన్ యొక్క అనుచరులు అమెరికాలో, ఇంగ్లాండ్లో, ఫ్రాన్స్లో రకరకాల పేర్లతో పిలువబడ్డారు. ఇతడు జెనీవాలో ఒక విద్యాలయాన్ని కూడా స్థాపించాడు. ఇతడు ఒక మహారుషి, అంటే ప్రొటెస్టెంట్ పోప్గా కూడా ఇతడు పిలువబడ్డాడు. జాన్ కాల్విన్ అనుచరులను ఏమంటారంటే అమెరికా మరియు ఇంగ్లాండ్లో ప్యూరిటన్లు అని, స్కాట్లాండ్లో ప్రిస్బటేరియన్లు అని, ఫ్రాన్స్లో హ్యూజినాట్లు అని పిలుస్తారు. ఇలా ప్రపంచమంతటా కొన్ని దేశాల్లో జాన్ కాల్విన్ అనుచరులు ప్రొటెస్టెంట్ మతం గురించి, సంస్కరణల గురించి ప్రజలలో ఒక ఉద్యమ భావనను రేకెత్తించడం జరిగిందన్నమాట. ఈమె మొదటి ఎలిజబెత్, ఇంగ్లాండ్ రాజైన 8వ హెన్రీకి ఎన్ బోలిన్ యొక్క కుమార్తె. ఈమె ఇంగ్లాండ్లోని ఆంగ్లికన్ చర్చ్ని అధికారిక చర్చిగా ప్రకటించింది. అంటే అక్కడ ఉన్న ప్రభువు కానీ అక్కడ ఉన్న రాజు కానీ దాని మీద ఆధిపత్యాన్ని కొనసాగిస్తారు. ఇటువంటి కారణాలతో ఈ ప్రొటెస్టెంట్ మత సంస్కరణోద్యమం అనేది సాగుతూ వచ్చింది. రెండవదైన ప్రతిమత సంస్కరణోద్యమం గురించి చెప్పుకుందాం. ఈ ప్రతిమత సంస్కరణోద్యమం అనేది ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ప్రొటెస్టెంట్లు అందులో ఉన్న కొన్ని రకాలైన దుర్గుణాలను తీసివేయడానికి ఉద్యమం చేశారు అని చెప్పి వీళ్ళలోనే ఒక ఆలోచన వచ్చింది రోమన్ క్యాథలిక్లలో. ఏంటి అంటే వాళ్ళలోని లోపాలు వాళ్ళు తెలుసుకోగలిగి ఆ లోపాలను సరిదిద్దుకునే క్రమమే ఈ ప్రతిమత సంస్కరణోద్యమం. అదుపు తప్పిన క్యాథలిక్ చర్చ్ అధికారాలు మళ్లీ సంపాదించే ఉద్యమాన్ని ప్రతిమత సంస్కరణోద్యమము అంటారు. అంటే ఈ 1వ శతాబ్ది నుంచి వాళ్ళు ఎంత ప్రభావంగా అయితే వాళ్ళ మతం అయితే ఉండేదో మళ్ళీ ఆ స్థానానికి రోమన్ క్యాథలిక్ మతాన్ని పంపాలి అనే ఒక ఆలోచనని ప్రతిమత సంస్కరణోద్యమంగా చెప్తారు. దీనికి ముఖ్య కారకుడుగా ఇప్పుడు మనం చూస్తున్న ఇగ్నీషియన్ లయోలా. ఇగ్నీషియన్ లయోలా స్పెయిన్ దేశానికి చెందిన వ్యక్తి. ఇతడు ఈ ప్రతిమత సంస్కరణోద్యమానికి ఆరంభకుడుగా చెప్తారు. ఇతడు క్రీస్తు సేవకుల సంఘం అనే ఒక సమాజాన్ని స్థాపిస్తాడు. దానిని జెస్యూట్ సమాజం అని అంటున్నాం. ఆ జెస్యూట్ సమాజాన్ని స్థాపించి ప్రపంచం నలువైపులకు తన యొక్క శిష్యులను పంపిస్తాడు. కఠినమైన నియమాలు, ఆచరణీయమైన పద్ధతులు, మతం పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉన్న ఇతడు తన శిష్యులను కూడా అదే కఠినమైన నియమావళిని ప్రపంచమంతటా బోధించి క్రిస్టియన్ మతాన్ని ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ తన యొక్క పూర్వపు వైభవానికి తీసుకురావడానికి ఈ జెస్యూట్ సమాజము అంటే క్రీస్తు సైనికుల సంఘం అనేది కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఇగ్నీషియన్ లయోలా చర్చికే అంకితమైన యేసు సైనికుల బృందాన్ని స్థాపిస్తాడు. తర్వాత ఇతను చూడండి, సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఈ జెస్యూట్ సంఘ సభ్యుడు. ఇతడు భారతదేశానికి, జపాన్కి, చైనాకి ఈ దేశాలకు వచ్చి మిషనరీ సంస్థలు స్థాపించి రోమన్ క్యాథలిక్ మతాన్ని ఈ దేశాలలో విస్తృతంగా వ్యాప్తి చేశాడు. కేవలం
మతమే కాదు సుమా, విద్యాలయాలు, ఆరోగ్య కేంద్రాలు, అనేక రకాల సహాయ కేంద్రాలను కూడా ఈ జెస్యూట్ సమాజం స్థాపించి ఇప్పుడు ప్రస్తుతం రోమన్ క్యాథలిక్ మతం అనేది ఇంత ఉవ్వెత్తున ఎగసి ప్రపంచవ్యాప్తంగా ఇంత తన పూర్వపు వైభవాన్ని మళ్ళీ చేజిక్కుందంటే ఈ కేవలం ఈ జెస్యూట్ సంఘ ఫలితమే అని మనం చెప్పుకోవచ్చు. ఈ సెయింట్ జేవియర్ యొక్క మృతదేహం ఇది మన దేశంలోనే భద్రపరచబడి ఉందన్నమాట. ఇది గోవాలో ఉంది. సెయింట్ జేవియర్ చర్చ్ లోపల అతని మృతదేహము ఇప్పటి వరకు కూడా భద్రపరచబడి ఉంది. ఇతడు నెదర్లాండ్స్ ప్రభు, అంటే రోమన్ క్యాథలిక్ల సపోర్టర్. ఇతడు కరుణా సిద్ధాంతాన్ని ప్రపంచమంతటా వ్యాప్తి చేస్తాడు. కానీ కరుణా సిద్ధాంతం అనేది కొన్ని దశలలో అతడు వదిలివేయడం జరుగుతుంది. కొన్ని వేల మంది ప్రొటెస్టెంట్లను అతడు ఊచకోత కొయ్యడం జరుగుతుంది. దీనివల్ల అతడు తానే ప్రవేశపెట్టిన కరుణా సిద్ధాంతం నుంచి పక్కకు వైదొలిగాడు. అంటే ప్రొటెస్టెంట్లు, రోమన్ క్యాథలిక్కులు వీళ్ళ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? వాళ్ళ మతాన్ని తిరిగి స్థాపించుకోవడం. కానీ జరిగింది ఏమిటి? రెండు మతాల మధ్య తీవ్రమైన విభేదాలు వచ్చాయన్నమాట. దీంతో యుద్ధాలు కూడా జరిగాయి. 30 సంవత్సరాల యుద్ధం అంటాం. ఆ యుద్ధము కేవలం మతాన్ని దృష్టిలో పెట్టుకొని జరిగిందే. తర్వాత చూడండి, ప్యూరిటన్ల వలసలు. ఇంగ్లాండ్ లోపల ఎవరైతే ప్రొటెస్టెంట్లు ఉన్నారో వాళ్ళందరి మీద అమానుషంగా హింసాకాండ జరగడం మొదలుపెట్టింది. దానివల్ల వాళ్ళందరూ కూడా అమెరికాకు వెళ్ళిపోతారు. దీనినే మనం ప్యూరిటన్ల వలసలుగా చెప్తున్నాం. ఈ ప్యూరిటన్ల వలసల వల్ల అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. తర్వాత చూడండి, ఇంగ్లాండ్లో జరిగిన అంతర్యుద్ధాల వల్ల, మత కారణాల వల్ల ఉరితీయబడ్డ రాజు మొదటి చార్లెస్. ఈ విధంగా మత కారణాలను వదిలేసి రెండు వర్గాల మధ్య తీవ్రమైన వైషమ్యాలు జరగడం, తద్వారా యుద్ధాలు జరగడం, ఇవన్నీ కూడా జరిగాయి. కానీ మన దేశంలో పూర్వకాలం నుంచి వివిధ రకాలైన జాతులకు చెందిన రాజులు, వివిధ రకాల మతాలకు చెందిన రాజులు మనల్ని పరిపాలిస్తున్నారు. ఎంతో కాలం నుంచి మనం భిన్నత్వంలో ఏకత్వం, మతపూర్వకంగా మనం అందరం కూడా సామరస్యంగా ఉంటున్నాం. ఎటువంటి గొడవలు, వైషమ్యాలు లేకుండా కలిగి ఉండడం, మత లౌకికత్వాన్ని మనం కలిగి ఉండడం అనేది మన దేశం చేసుకున్న అదృష్టం. మన ప్రజల యొక్క సంస్కృతి సంప్రదాయాలకు, మన ప్రజల యొక్క ఆత్మవిశ్వాసాలకు, మన ప్రజల యొక్క మతానికి ఇదొక చక్కటి ఉదాహరణగా ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అనేది అత్యున్నత స్థానంలో ఉండడానికి కారణం మత విశ్వాసాలు, పరమత సహనం అనేది మనం అందరికీ చెప్పుకోదగ్గ స్థాయిలో మనం ఉన్నాం. నమస్కారం.